నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్ మల్లికార్జున రెడ్డిపై గుర్తు తెలియని వ్యక్తుల దాడి వైద్యశాలలో పరామర్శించిన వైసీపీ నేత బొల్లా బ్రహ్మనాయుడు బొల్లా గిరిబాబులు వరుస దొంగతనాలతో భయాందోళనలో వినుకొండ పట్టణ ప్రజలు పట్టణ నడిబొడ్డులోని దుకాణాలలో చోరీ పేదింట విరిసిన విద్యా కుసుమం ఐఐటి జేఈ ఉత్తమ ర్యాంక్ సాధించిన గీతంస్ విద్యార్థిని అర్చన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ చిన్నకొండు మల్లికార్జున రెడ్డిపై మంగళవారం కొందరు వ్యక్తులు దాడి చేసి గాయపరిచారు. స్థానిక మార్కాపురం రోడ్డులోని ఓఆర్ ఎంపీ వైద్యశాలలో విధులు నిర్వహిస్తున్న మల్లికార్జున రెడ్డిపై మధ్యాహ్న సమయంలో కొందరు వ్యక్తులు కారులో వచ్చి సోషల్ మీడియాలో కామెంట్లు పెడతావా అంటూ దాడి చేసి గాయపరిచారు. దాడిలో గాయపడిన క్షతగాత్రుడిని వినుకొండ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. సమాచారం తెలుసుకున్న వైకాపా ఇన్ఛార్జ్ బొల్లా బ్రహ్మనాయుడు ఆయన తనయుడు యువ నాయకులు గిరిబాబు పరామర్శించారు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు వారు తెలిపారు. అనంతరం దాడికి నిరసనగా బొల్లా బ్రహ్మనాయుడు ఆధ్వర్యంలో శివయ్య స్తూపం వద్ద నాయకులు కార్యకర్తలతో కలిసి ధర్నా చేశారు. సంఘటనపై బొల్లా మాట్లాడుతూ పోలీసు అధికారులు అధికార పార్టీకి అండగా వ్యవహరిస్తున్నారని అధికార పార్టీ దౌర్జన్యాలపై విమర్శలు చేశారు. దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. అంతకుముందు పోలీసులకు నాయకులకు మధ్య స్వల్ప వాగ్వివాదం చోటు చేసుకుంది. పలువురు జోక్యం చేసుకుని వివాదాన్ని సర్దుబాటు చేశారు. పోలీసులు దాడికి పాల్పడిన వారిని పట్టుకుంటామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. వాస్తవం చెప్పాలంటే కావాలని ఒక పథకం ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కానీ కార్యకర్తలు కానీ భయభ్రాంతులు చేయాలనే ఒక రాజకీయ ఎత్తుగడతో ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచన జరిగిందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తున్నాం. ఇలాంటి దుశ్చర్యలు తీసుకుంటే తగిన ప్రాతినిధ్యం వహించుతున్నటువంటి బ్రహ్మనాయుడు సహించడని సందర్భంగా తెలియపరుస్తున్నాను. ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదు. ఏ విధంగా చూసినా కూడా పూర్తి స్థాయిలో ఏమిటి ఈ అన్యాయం? అందరూ చూస్తుండగా వాళ్ళ క్లినిక్ లోకి వెళ్ళి అక్కడున్నటువంటి మల్లికార్జున రెడ్డి అనే ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమాని, ఆయన ఒక సోషల్ మీడియాకి ప్రతినిధి అయితే ఏం పెట్టారని ఏ విధంగా మీరు కొడతారు? దానికి నేను ఒక్కటే చెప్తున్నాను, బెదరటం అనేది హిస్టరీలో లేదు. మీరు అనుకుంటున్నావేమో మీరు ఏ విధంగా ఎలాంటి చర్యలు తీసుకున్నా దానికి ప్రతిఫలం మీరు పూర్తిగా ఆ మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి డిపార్ట్మెంటు లా అండ్ ఆర్డరు తెలుగుదేశం పార్టీ చుట్టమేం కాదు, వారి సొత్తేం కాదు. ప్రజలకి రక్షణ కల్పించాల్సిన పోలీస్ డిపార్ట్మెంటు, అందరికీ అన్ని విధాలా న్యాయం చేయాల్సిన అవసరం ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ ఏ విధంగా కూడా సహకరించిన పరిస్థితి లేదు. వినుకొండ పట్టణ ప్రజలు దొంగల భయంతో బెంబేలెత్తుతున్నారు. రోజు మార్చి రోజు పట్టణంలో ఏదో ఒక మూల వరుస దొంగతనాలు చోటు చేసుకుండటంతో ప్రజలు భయాందోళనలు గడపాల్సిన దుస్థితి నెలకొంది. వివరాలను పరిశీలిస్తే స్థానిక మార్కాపురం రోడ్డులోని బాబా నెట్ ప్లాస్ షాప్ లో 36,000 రూపాయలు, మహేష్ ఎంటర్ప్రైజెస్ దుకాణంలో 7,000 రూపాయలు, కృష్ణ ఎంటర్ప్రైజెస్ దుకాణంలో 5,000 రూపాయలు నగదును దొంగలు అపహరించుకుని పోయారు. రాష్ట్ర రహదారికి ఆనుకుని ఉన్న దుకాణాలు, బస్టాండ్ కు సమీపంలోనే ఇటువంటి దొంగతనాలు జరగడంతో ఇక మామూలు ప్రాంత వాసుల పరిస్థితి ఏమిటని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఈ చోరీకి ముందు రోజే పట్టణంలోని కోటనాల్స బజారులోని ఓ ఇంట్లో దొంగలు 1,50,000 రూపాయలు విలువ చేసే సొత్తును అపహరించుకుని పోయిన సంఘటన జరిగిన గంట వ్యవధిలోనే మరో భారీ చోరీ జరగడంతో ప్రజల కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. పోలీస్ పెట్రోలింగ్, భద్ర సిబ్బంది పాహారాలను దాటుకొని సైతం దొంగతనాలు జరగడంతో పోలీసుల పనితీరుపై ప్రజలు పెదవి విరుస్తున్నారు. ఏది ఏమైనా ప్రత్యేక నిఘా పెట్టి దొంగతనాలను అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు. వినుకొండ మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన ఓ నిరుపేద కుటుంబానికి చెందిన వై అర్చన ఐఐటి జేఈఈ మెయిన్స్లో 99.44% మార్కులతో అత్యుత్తమ ప్రతిభను కనబరచడంతో పలువురు ప్రత్యేకంగా అభినందించారు. గీతంస్ పాఠశాల పూర్వ విద్యార్థి అయిన అర్చన 10వ తరగతిలో 10కి 10 పాయింట్లు సాధించి నేడు ఐఐటి జేఈఈ అత్యుత్తమ ప్రతిభ కనబరచడంతో పాఠశాల యాజమాన్యం ప్రత్యేకంగా అభినందించారు. ఎన్టీఆర్ జలసిరి పథకానికి ఈపూరు మండలంలోని సన్న చిన్నకారు రైతులు దరఖాస్తు చేసుకోవాలని ఎన్ఆర్ఈజీఎస్ ఏపీడీ జోసెఫ్ కుమార్ అన్నారు.
స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఫీల్డ్ అసిస్టెంట్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో 5 ఎకరాల లోపు ఉన్న రైతులు ఎన్టీఆర్ జలశ్రీ పథకానికి అర్హులన్నారు. వారికి దీనిపై అవగాహన కల్పించి దరఖాస్తులు చేయించాలన్నారు. కార్యక్రమంలో ఏపీఓ సత్యకృష్ణ, ఏపీడీ నరేంద్ర, డిఓ వి రవికుమార్, ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు. వెంటనే 4-5 రోజులు మనం రిలీజ్ చేయాలి. మీరు ఈలోపు ఏం చేయాలంటే మీ గ్రామాల్లో ఉన్నటువంటి రైతుల దగ్గర నుంచి ఎవరైతే మాకు బోరు పెంచుకుంటా ఉన్నారో లిస్ట్ మొత్తం తయారు చేయాలి. ఆల్రెడీ 19 ఒకసారి 30 ఒకసారి ఇచ్చారు. అవి కాకుండా ఏ పేర్లు చూసుకోండి, మీరు ఏ పేర్లో చూసుకోండి. అది కాకుండా మిగతా పేర్లు ఇస్తే 50 తీసేసి 350 తీసి 650 సంబంధించి నాకు 2-3 రోజుల్లో మీరు డాక్యుమెంట్స్ సహా ఒకవేళ స్మార్ట్ ఫార్మర్ సర్టిఫికేట్ లేట్ అయినా పర్వాలా తర్వాత సబ్మిట్ చేయండి. కేంద్ర ప్రభుత్వం ఎన్సీఈఆర్టీ విజ్ఞాన భారతి వారి ఆధ్వర్యంలో నిర్వహించిన విద్యార్థి విజ్ఞాన మస్తాన్ 2018-19 స్టేట్ లెవెల్ క్యాంపు నందు స్థానిక గీతాంజలి పాఠశాల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభను కనబరిచారు. పాఠశాలకు చెందిన శ్రీరామ మంజూరి, డి భవ్య, నవ్యశ్రీలు అత్యుత్తమ ప్రతిభను కనబరిచినట్లు పాఠశాల యాజమాన్యం తెలిపారు. ఈపూరు మండల కేంద్రంలోని ఐసీడీఎస్ అధికారి ప్రవీణ ఆధ్వర్యంలో విద్యార్థులు అంగన్వాడీ కార్యకర్తలతో కలిసి ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించారు. బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భాగంగా వాల్ పోస్టర్లను విడుదల చేసి వివరాలను వెల్లడించారు. ఆమె మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని, మగవారితో సమానంగా ధీటుగా నిలవాలన్నారు. మహిళలపై జరుగుతున్న దాడులను తిప్పికొట్టాలన్నారు. కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు, విద్యార్థులు పాల్గొన్నారు. వినుకొండ పట్టణ పరిధిలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేవారు, జూదాలను నిర్వహించే వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపటం జరుగుతుందని పట్టణ సీఐ సుబ్బారావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈవ్ టీజింగ్, గొడవలు, అల్లర్లు సృష్టించి శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే సహించేది లేదన్నారు. దీంతో పాటు బ్రాకెట్, తంబాకు, పేకాట, క్రికెట్ బెట్టింగ్ తదితర జూదాలను నిర్వహించిన వారిపై కఠిన చర్యలు తప్పవన్నారు. ఎక్కడైనా సమస్య ఎదురైతే వెంటనే 100కు డయల్ చేయాలని, వెంటనే భద్రా సిబ్బంది అక్కడికి చేరుకోవడం జరుగుతుందన్నారు. ఊర్లకు వెళ్లేవారు లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో సర్వే అనే పేరుతో ఎవరైనా వచ్చి వివరాలు సేకరిస్తున్నట్లయితే వెంటనే సమాచారం అందించాలన్నారు. దీనిపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. నేరాల నియంత్రణకు ప్రజలు, పోలీసులు వారికి సహకరించాలన్నారు. వినుకొండ ప్రజలకు సంబంధించి వినుకొండ టౌన్ పోలీస్ నేను తెలియజేయండి ఏమన్నా అందరికీ కూడా ఇక్కడ శాంతి భద్రతల విషయంలో కానీ లేదు ఈ బ్రాకెట్, ఈ గుట్కాలు, లేక ఈ పడు పంజాలు, ఈ ప్లే కార్డ్స్, ఇటువంటి ఇల్లీగల్కి సంబంధించి ఎవరైనా సరే ఆడుతూ కానీ శాంతికి విఘాతం కలిగించే విధంగా కానీ లేదా యూటీజింగ్కి సంబంధించి కానీ ఎక్కడైనా ఎటువంటి ప్రాబ్లం వచ్చినా సరే మాకు గవర్నమెంట్ ఎస్పీ గారు 1 మంత్ బ్యాక్న భద్రా టీం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి టౌన్లో 24 అవర్స్ కూడా అవైలబిలిటీగా 100 డైల్ చేసిన పర్వాలేదు, మా నెంబర్ చేసిన పర్వాలేదు, 100 చేసిన 5 నిమిషాల లోపల వాళ్ళు అక్కడ రీచ్ అయ్యి ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసే పరిస్థితి ఉంటుంది, ఇష్యూని ప్రివెంట్ చేసే పరిస్థితి ఉంటుంది. దయచేసి అందరికి విజ్ఞప్తి ఏంటంటే మీరు మీ పేరు జస్ట్ మీరు 100 డైల్ చేసే చాలు, ప్రజల దగ్గరగా వచ్చి అక్కడికి వచ్చి మేము సర్వ్ చేసే పరిస్థితి ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఇప్పుడు ఎవరైనా ఇళ్ళకి లాక్ చేసుకుని ఊళ్ళకి వెళ్ళేవాళ్ళు కొద్ది ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము అక్కడ సీసీ కెమెరాలు పెట్టడం కూడా జరుగుతుంది. దీన్ని ఎల్హెచ్ఎంఎస్ అంటారు, ఇది కూడా ఎస్పీ గారు అప్పుడు పెట్టడం జరిగింది. ఇంకోటి కూడా మేము ఎల్హెచ్ఎస్ అని పెట్టాము, చెప్పకుండా వెళ్ళిన కూడా ఫోటోగ్రాఫ్ పెట్టుకొని దాన్ని కూడా అబ్జర్వేషన్ చేయడం జరుగుతుంది. కానీ తక్కువ మంది పోలీసుల్లో ఎక్కువ సర్వీస్ చేయాలంటే ప్రజలు కూడా వాళ్ళు అవేర్నెస్ ఉండి వాళ్ళు మాకు కొద్దిగా సపోర్ట్ చేయగలిగితే మేము వీటిని సమర్థంగా నిర్వహించగలుగుతాము. అందువల్ల దయచేసి ఇటువంటి సమాచారం 100 డైలీ సమాచారం ఇస్తే వెంటనే దానికి స్పందించి దాన్ని ఇష్యూస్ మేము సాల్వ్ చేసే పరిస్థితి ఉంటుంది. సర్వేస్ గురించి సర్వే రాబోయేది ఎలక్షన్ ఇయర్ కాబట్టి ఎలక్షన్ జరిగే సందర్భం 3 నెలలు ఉన్నాయి కాబట్టి ఈ లోపల వివిధ సంస్థలకు సంబంధించి వివిధ సర్వేలు నిర్వహిస్తూ ఉంటారు. దీనికి సంబంధించి వాళ్ళు ఎవరెవరు వచ్చి మీరు తొందరపడి వాళ్ళని గొడవలు పెట్టుకోకుండా, తగాదాలు పెట్టుకోకుండా ఏదైనా ప్రాబ్లం కూడా దాన్ని కూడా 100 డైల్ చేసి సమాచారం ఇవ్వండి. చేసి వెంటనే మేము స్పందించి వాళ్ళని తీసుకొచ్చి వెరిఫై చేసి వాళ్ళ అడ్రస్ వివరాలు తీసుకొచ్చి అది లీగల్గా కరెక్ట్గా ఉందా లేదా అని చెప్పి చెక్ చేసుకున్న దాని ప్రకారం మేము వెరిఫై చేసుకున్న తర్వాత మేము దాన్ని ఫాలోఅప్ చేసుకుంటాము. దయచేసి ఏమైనా సమాచారం ఉంటే కూడా ఎవరైనా అపరిచిత వ్యక్తులు వచ్చి
ఈ సర్వేలకు సంబంధించి ఎవరైనా వచ్చి అడుగుతున్న సందర్భంలో మీరు అభావంలో పోయి వాళ్ళు చేసుకోకుండా మొదటి సమాచారం వెంటనే ఇవ్వండి. ఓటర్ల సర్వే పేరుతో వినుకొండ పట్టణంలో ఓ వ్యక్తి హల్చల్ చేయడంతో స్థానికులు ఆ వ్యక్తిని పోలీసులకు అప్పగించిన సంఘటన మంగళవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు పట్టణంలోని హనుమాన్ నగర్ నందు ఓ వ్యక్తి సర్వే పేరుతో ఇంటింటికి తిరిగి వివరాలు సేకరిస్తున్నాడు. అనుమానం వచ్చి అక్కడి ప్రజలు ప్రశ్నించగా తడబాటు సమాధానాలు చెప్పడంతో భద్రా సిబ్బందికి వ్యక్తిని అప్పగించారు. సదరు వ్యక్తిని పోలీస్ స్టేషన్ కు తరలించి విచారిస్తున్నట్లు సిఐ సుబ్బారావు తెలిపారు. ఇటీవల కాలంలో ఓట్ల సర్వే పేరుతో ఓట్లు తొలగింపు చేస్తున్నారనే వార్తలు వినవస్తుండటంతో ప్రజలకు తమకు సమాచారం అందించాలని ఆయన పేర్కొన్నారు. వ్యవసాయ శాఖ, అనుబంధ శాఖ ఆత్మ ప్రతినిధుల ఆధ్వర్యంలో ఈపూరు, శావల్యాపురం మండలాలకు చెందిన పలువురిని రాజధానిలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులకు వీక్షించేందుకు బస్సులో తీసుకువెళ్లారు. రాష్ట్రాభివృద్ధిలో భాగంగా రాజధానిలో జరుగుతున్న పనులను ప్రత్యక్షంగా వీక్షించేందుకు ప్రతినిధులను ఆయా బస్సులలో యాత్రలకు తీసుకుని వెళ్లారు. ఫిట్ జీవారు ప్రతిష్టాత్మకంగా దేశవ్యాప్తంగా నిర్వహించిన టాలెంట్ టెస్ట్ నందు స్థానిక గీతాంజలి పాఠశాల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచినట్లు ప్రిన్సిపల్ టి కృష్ణవేణి తెలిపారు. పాఠశాలకు చెందిన విద్యార్థులు ప్రదీప్, నవ్యశ్రీ, లహరి, కె అమూల్యలు ప్రతిభను కనబరిచి 25 నుండి 50% ఫీజు రాయితీ సాధించినట్లు తెలిపారు. దీంతో పాటు పాఠశాలకు చెందిన మరో 6 విద్యార్థులు సైన్స్ ఒలింపియాడ్ ఫౌండేషన్ న్యూఢిల్లీ వారి ఇంటర్నేషనల్ మ్యాథ్స్ ఒలింపియాడ్ నందు ఫైనల్స్ కు చేరినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం. VFX footage. VFX footage. VFX footage.